సంధ్యలే అవ్వని, తెలివి తక్కువ వాడని, లోక జ్ఞానమే లేదని 10 మంది నన్ను చూసి ఏమి చేసినప్పుడు పరిశుద్ధాత్మతో నన్ను నింపా, సిలువ సాక్షిగా నన్ను మార్చావు, ఇది సత్యము అన్నవారు నాతో కలిసి ఆయన్ని పెరుమహిపరచండి. చందాలు లేవని, చదువు సంఖ్యలే అవ్వని, వాడని, లోక జ్ఞానమే చందాలు లేవని, చదువు సంఖ్యలే అవ్వని, తెలివి తక్కువ వాడని, లోక జ్ఞానమే 10 మంది నన్ను చూసి ఏమి చేయువేరా, పరిశుద్ధాత్మతో నన్ను నింపిన, శివ సాక్షిగా నన్ను మార్చిన, పరిశుద్ధాత్మతో నన్ను నింపిన, శివ సాక్షిగా నన్ను మార్చిన, యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్వాగతం, మారిపోయేగా నాగతం, యేసయ్యా నీకే స్తోత్రము, మారిపోయేగా నాగతం. నాటిలో నా జీవితం, ఎలాంటిలో నా నాగతం, ఏ పాటిలో నా జీవితం, ఎలాంటిలో గతం. ఒకరోజు ఒక పాస్టర్ గారు వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారు. అందులో ఆయన కాస్త కొత్తగా వచ్చారు కాబట్టి సంఘాన్ని ఇంప్రెస్ చేయాలంటే మంచి మంచి టాపిక్స్ తీసుకోవాలని చెప్పి ఆ రోజు ఆయన టాపిక్ ఏమిటయా అంటే సైతాను యొక్క టాపిక్. మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ మన చిన్నప్పుడు ఒక 5-6 కూర్చొని ఒక అరుగు మీద కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కథలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం, కొన్నిసార్లు అనుభవాల గురించి చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అలా చెప్పుకుంటూ ఎవడో ఒకడు, ఒరే ఒక రోజు ఏమైంది తెలుసురా, ఏమైంది, నేను రాత్రి పాస్ పోసుకుందాం లేచారా, ఏమైంది అప్పుడు, తెల్లని చీర కట్టుకొని జుట్టు విరబూసుకొని అలా నడుచుకుంటూ మా ఇంటి వైపుకే వస్తుందిరా అని వాడు చెప్పడం ఆలస్యం అండి. ఈ 6 ఒకడేమో ముంబైలో, ఒకడేమో కలకత్తాలో, ఒకడేమో ఢిల్లీలో, ఒకడేమో చెన్నైలో కూర్చుని వాళ్ళు కాస్త అందరూ వచ్చి ఒకడు ఒళ్ళో ఒకడు కూర్చుంటారు. ఎందుకని? ఒకవైపు భయము, మరోవైపు ఆ టాపిక్ అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ తర్వాత ఏమైందిరా, కాళ్ళు వెనక్కున్నాయా ముందుకున్నాయా, ఎన్నెన్ని ప్రశ్నలు. చెప్పొచ్చేది ఏమిటాయా అంటే సాధారణంగా దెయ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ ఇంట్రెస్ట్ బాగా చూపిస్తారని చెప్పి ఆ పాస్టర్ గారు దెయ్యం టాపికే తీసుకున్నారు. సైతానుగాడు వస్తాడు జాగ్రత్త, సైతానుగాడు రకరకాల మారు వేషాల్లో వస్తాడు జాగ్రత్త, సైతాను వెలుగుదూతగా వస్తాడు జాగ్రత్త, సైతాను దయ్యంలా వస్తాడు. ఇలా అంటూ ఉంటే సడన్గా సైతానుగాడు మందిరంలోకి వచ్చేసాడు. డైరెక్ట్గా మందిరంలోకి సైతాన్ వచ్చేసాడండి. జుట్టు విరబూసుకొని మంచి భయంకరమైన వికృత రూపంలో లోపలికి వచ్చేసాడు.
అది చూసిన వెంటనే పాస్టర్ గారు సైతాను సైతాను చాచా చాచా అని చెప్పేసి ఆయన వణికిపోయి కాసేపట్లో అక్కడి నుంచి పారిపోయాడు. సాధారణంగా పాస్టర్ గారికి పక్కన రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్లోకి పారిపోయాడు. సైతాన్ గడు వస్తాడు జాగ్రత్త అని చెప్పి ధైర్యపరుస్తూ ఈయన పారిపోయాడు అని చెప్పి అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే సైతాను. ఇంకా చూడండి, ఒక్కొక్కళ్ళు వాళ్ళకి కనిపించిన దారిలో మందు నుంచి పారిపోయారు. పాపం ఒక ముసలావిడి ముందుకు పరిగెడుతూ పడిపోయింది. ఆ సైతాను ఆ ముసలావిడి దగ్గరికి వస్తున్నాడు. ఇంతకీ జరిగింది ఏమిటాయంటే, వాడు పగటి వేషగాడు, రోజుకో వేషం వేస్తాడు. వీళ్ళ కర్మగాలి ఆ రోజు సైతాన్ వేషం వేశాడు. అదే సమయంలో పాస్టర్ గారేమో సైతాన్ గురించే మాట్లాడుతూ, వాడు సైతాన్ గడు వస్తాడు జాగ్రత్త, సైతాన్ గడు వస్తాడు జాగ్రత్త అని చెప్పండి. బయట వర్షం పడుతుంది, వాడేమో తలదాచుకుందాం అని చెప్పేసి మందిరంలోకి వచ్చేసాడు. ఎప్పుడైతే మందిరంలోకి వచ్చేసాడో సైతాన్ వస్తాడని వచ్చేసాడు. అది చూసిన పాస్టర్ గారికి ఏం అర్థం కాక ఆయన పారిపోతే, నిజంగా సైతాన్ వచ్చేసాడని చెప్పేసి మిగతా వాళ్ళు పారిపోతే, పాపం ఆ మా అమ్మగారు పారిపోతూ ముందు పడిపోయింది. ఎందుకమ్మా అందరూ పారిపోతున్నారని చెప్పేసి పాపం ఆ సైతాన్ వేషం వేసిన వాడు ఆ బామ్మగారి దగ్గరికి వచ్చి, బామ్మ ఏంటి బామ్మ అని చెప్పండి, బాబు నన్ను ఏం చేయబాకు బాబు, నేను కూడా నీ పార్టీ బాబు అని చెప్పండి. ఎవరి పార్టీ? మరి సైతాను పార్టీ వాళ్ళు ఎందుకు మందిరానికి రావాలి అంటే, సైతాను ప్రత్యక్షం అయితే పార్టీలు మార్చేస్తామా? చెప్పొచ్చేది ఏంటయ్యా అంటే, మనం దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం కనిపిస్తున్నాం, కానీ సైతాను ప్రత్యక్షమైనప్పుడు, సైతాను బలమైనటువంటి కోరికలు తీసుకొచ్చినప్పుడు, శరీరాన్ని శోధించినప్పుడు, మనస్సును శోధించినప్పుడు, కళ్ళను శోధించినప్పుడు, ఆలోచనలను శోధించినప్పుడు, మనలో ఎంతమంది ధైర్యంగా బైబిల్ సెలవిస్తుంది, అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. ఎదిరించండి పారిపోతాడు అని బైబిల్లో ఉంది. కానీ మనం ఎదిరించగలుగుతున్నామా? లేదు బ్రదర్, చాలా బలవంతుడు బ్రదర్ సైతాన్ గాడు, అండ్ అంత తేలిగ్గా ఎదిరించలేం బ్రదర్ అనేవాళ్ళు కూడా ఉంటారు.